వారణాసి 2 భాగాలుగా తెరకెక్కుతోందని ప్రచారమే తప్ప ఎక్కడ కన్ఫర్మేషన్ రాలేదు. వారణాసి పార్ట్ 1 గ్లోబ్ ట్రాటర్ అని, వారణాసి 2 టైమ్ ట్రాటర్ అని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. కానీ ఏది కన్ఫర్మ్ చేయలేదు. అఫీషియల్ అనౌన్స్మెంట్స్ లేవు. అయితే ఇది ఒక్క భాగంగా తీయడం కష్టమని రాజమౌళి మాటల్లోనే అర్థమవుతోంది. కాబట్టి పక్కాగా 2 పార్ట్స్గా ఈ సినిమా వస్తుందని అంతా కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇందులో రాముడు, రుద్రుడు, శివుడు 3 పాత్రలు వేస్తున్న మహేష్ మొదటి భాగంలో 3 పాత్రల్లో కనిపిస్తాడా, లేదంటే ఒక పాత్రని వారణాసి సీక్వెల్ కోసం సీక్రెట్గా ఉంచుతారా? ఎందుకంటే కల్కిలో కూడా కర్ణుడి పాత్రని కాసేపే చూపించారు. పార్ట్ 2 కోసమే దాచుంచారు. అచ్చంగా అలాంటిదేదో వారణాసి 2 కోసం జరగబోతోందా? కల్కి 2కి వారణాసికి ఉన్న కనెక్షన్ వల్లే సెకండ్ పార్ట్ కోసం మహేష్ వేసే ఒక పాత్ర దాచుంచబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏ రోల్ని సీక్వెల్ కోసం దాచి ఉంచబోతున్నారు? హ్యావ్ ఎ లుక్. వారణాసిలో సూపర్ స్టార్ మహేష్ బాబు రుద్రుడిగా, శివుడిగా, రాముడిగా కనిపించబోతున్నాడు. 3 పాత్రలు వేయబోతున్నాడు. ఇది అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసిన అంశమే. 4 గంటల సినిమాలో 3 పాత్రలతో 2 మైండ్ బెండింగ్ సీక్వెన్స్ తో వారణాసి వసూళ్ల సినిమా క్రియేట్ చేస్తుందన్నారు. కానీ ఇది 2 భాగాలుగా మార్చబోతున్న ప్రాజెక్ట్ అని రీసెంట్ డెవలప్మెంట్స్ లో తేలింది. అంతేకాదు, 2వ భాగం కోసం 3వ పాత్రని సీక్రెట్ గా దాచాలనే ఐడియా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కేవలం కావాలని చేయటం కాదు, కథని 2గా విభజించడం వల్ల 3వ పాత్ర 2వ సీక్వెల్లో ఉండిపోవాల్సి వస్తుందట. ఇంతకీ ఏంటా పాత్ర? ఇదే ఇండస్ట్రీలో హాట్ కేకులా మారిన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం మీద రూమర్లు, భారీ ప్రచారాలు జరిగాయి. వారణాసిలో హీరో ముందు రుద్రుడి పాత్రలో భారీ సాహసాలు చేస్తాడు. విలన్ చెప్పాడని విలువైన వస్తువు కోసం కాలంలో వెనక్కి వెళ్లి ప్రయాణం చేస్తాడు. ఆ ప్రాసెస్లోనే రాముడిని కలుస్తాడు. ఇది ఈ మధ్య వినిపిస్తున్న గాసిప్స్లో ఇదే స్టోరీ లైన్. అయితే ఇలా రాముడు, రుద్రుడు పాత్రలు మాత్రమే మొదటి భాగంలో ఉంటాయట. శివుడి పాత్ర తాలూకా ట్విస్ట్ కేవలం సీక్వెల్లో ఉంటుందని తెలుస్తోంది. టైటిలే వారణాసి అంటే కాశీనాథుడి ఎంట్రీ లేకపోతే ఎలా? అందుకే వారణాసి మొదటి భాగం ఎండ్ అయ్యే టైంలో శివుని ఎంట్రీతో ఎండ్ కార్డు వేస్తారనే అంచనాలున్నాయి. కానీ సెకండ్ పార్ట్ మాత్రం శివుడి పాత్రతోనే 60% ఉంటుందని తెలుస్తోంది. కథాపరంగా ఆ పాత్రనే సీక్వెల్ కోసం సీక్రెట్గా ఉంచబోతున్నారట. కేవలం లుక్ని వారణాసి మొదటి భాగం క్లైమాక్స్లో రివీల్ చేసి క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం జరుగుతున్నట్టు లీకులు షాకులు ఇస్తున్నాయి. కల్కిలో ఎలా అయితే కల్కి 2లో ఎక్కువగా కనిపించబోయే కర్ణుడి పాత్రని కల్కి మొదటి భాగం చివర్లో చూపించి షాక్ ఇచ్చారు. అదే స్కెచ్ వారణాసిలో కూడా వాడబోతున్నట్టు తెలుస్తోంది. ఇది కొద్దిగా రూమర్లలో నిజానికి దగ్గరగా ఉన్న ప్రచారం అన్నమాటే వినిపిస్తోంది.